ఆకలి ఒక తల్లిని నేరానికి ఉసిగొల్పిందంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంచలనం సృష్టిస్తోంది. తిండి పెట్టమని అడిగినందుకు 2 ఏళ్ల కూతుర్ని కొట్టి చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళకి గుజరాత్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఆకలి అనేది కేవలం ఆర్థికాంశం మాత్రమే కాదని, ఈ హృదయ విదారకమైన ఘటన గుర్తు చేస్తోందని జస్టిస్ మహమ్మద్ డి సుటార్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. పస్తులుండడం, ఒక తల్లిని ఇంతటి ఘాతుకానికి ఉసిగొల్పడం సమాజం మొత్తం విఫలమైందన్న దానికి నిదర్శనం వ్యాఖ్యానించారు. ఏ తల్లి బిడ్డ ఇంతటి అమర్యాదను, ఆకలికి గురి కాకుండా ఉండేలా చూసేందుకు అందరూ సహానుభూతితో వ్యవహరించాలన్న విషయాన్ని ఈ దుర్ఘటన గుర్తు చేస్తోందన్నారు. గతేడాది మార్చిలో లకీబెన్ సోలంకి అనే మహిళ తన 3 సంతానంలో ఒకరైన ఈషా ఆకలి అవుతోంది, అన్నం పెట్టు అని అడిగినందుకు తీవ్రంగా కొట్టింది. దీంతో ఆ 2 ఏళ్ల పసికందు ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించి సూరత్లోని వరారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ఈ ఘటన ఒక వ్యక్తి బాధ కాదు, సామాజిక న్యాయం, నైతికతల విషయంలో సమాజం మొత్తం మీద మౌలిక ప్రశ్నలు లేవనెత్తేదని వ్యాఖ్యానించారు. కూడు, గూడు, ఆరోగ్యం, గౌరవం అన్న ప్రాథమిక మానవ అవసరాలతోనే సామాజిక న్యాయం వనగూరుతుందని ఈ న్యాయస్థానం నమ్ముతోంది అన్నారు. ఆకలి ఒక తల్లిని, బిడ్డను కొట్టి చంపేసేంత దారుణ స్థితికి తీసుకెళ్లిందంటే అది ఆ వ్యక్తి వైఫల్యం కాదని, మొత్తం సమాజానిదని తీర్పులో పేర్కొన్నారు. సంక్షేమ పథకాల వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనమని, బలహీనులు, పేద కుటుంబాలు, మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలను రక్షించాలన్న రాష్ట్రం నైతిక బాధ్యతను గుర్తు చేసేదని వ్యాఖ్యానించారు.